ఏం లేదండి, పాపకి పేలు ఉన్నాయని వచ్చాము అని చెప్తుంటారు. ఈ పేలు అనేవి మేము పెడిక్యులోసిస్ అంటాం. వీటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎనీమియా, ఎందుకంటే ఆ పేలు అనేవి రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి. రెండోది హెయిర్ ఫాల్, బికాజ్ హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి. మూడోది చిక్కు పడిపోవటం, వాటి వల్ల ఎందుకంటే అవి దురద పెడుతూ కొన్నిసార్లు పుళ్ళుగా ఫామ్ అయ్యి వీటి మూలాన దువ్వించుకోరు పిల్లలు. వీటి వల్ల పుళ్ళు పడిపోయి వీటి వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వీటికి సింపుల్ జాగ్రత్తలు ఏంటంటే ఒకళ్ళ తల ఇంకొకళ్ళకి ఆననీయకుండా చూసుకోవటం, వాళ్ళు వాడిన పిల్లోసు అలాగే టవల్స్ లేదా దువ్వెనలు వాడకుండా ఉండటం, ఇలాంటివి తీసుకోవాలి. అలానే వీటికి ఖచ్చితంగా లోషన్స్ కానీ లేదా షాంపూస్ కానీ దొరుకుతాయి. మనకి తెలిసిన డెర్మటాలజిస్ట్ని అడిగితే వాటిని ప్రిస్క్రైబ్ చేస్తారు. వాటిని రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే చాలా వరకు మనం కంట్రోల్లో ఉంచగలుగుతాం. రెండోది, ఈ పేల వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఓవర్లుక్ చేయొద్దండి. ఈ ఎనీమియా, హెయిర్ ఫాల్ అనేది పేల వల్ల కూడా కలగొచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ, ఈ పేలకి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏమీ ఉండదు. సో దాన్ని ఈరులు అని అంటాము. అంటే ఏంటంటే ఆ నిట్స్, వాటి ఎగ్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఉండిపోతాయి. ఆ నిట్స్ని తీసేయాలి, లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వాటికి బాగా దగ్గరగా ఉన్న, అంటే బ్రిజిల్స్ బాగా దగ్గరగా ఉన్న దువ్వెనలు దొరుకుతాయి, ఈ రిబ్బన్లు అంటారు. వాటితో ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేయాలి. సో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను.